హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది. అలాగే 50 సంవత్సరాల పెన్షన్స్కి సంబంధించి కూడా ఏమైనా అప్డేట్ వచ్చాయా లేదా, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో కొత్త పెన్షన్ల ప్రక్రియ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. గత జూన్లో ఇస్తామని చెప్పిన వాయిదా పడగా ఈ నెలలో కూడా ప్రారంభం కాలేదు. తాజాగా ముందుగా వేతనంతో మహిళలకు పెన్షన్లు ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు సమాచారం. అలాగే 50 సంవత్సరాల పెన్షన్స్కి సంబంధించి కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దానికి సంబంధించి ఈ నెల చివరి వారం లోపు అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం దాదాపు 15 లక్షల మంది ఎదురు చూస్తుండగా అందులో సుమారు 2.30 లక్షల మంది వితంతు మహిళలను గుర్తించినట్లు సమాచారం. వీరి కోసం ఈ నెల చివరి వారంలో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంటే మనకు ఆగస్టు 31వ తేదీ వచ్చే ముందు తేదీల్లోనే ప్రారంభించే అవకాశం ఉంది. అయితే అధికారిక తేదీ ఇంకా ప్రకటించలేదు. కాబట్టి వితంతు మహిళలు ముందుగానే రేషన్ కార్డు, ఆధార్ కార్డు, భర్త మరణ ధృవీకరణ పత్రం, భర్త ఆదాయ ధృవీకరణ పత్రం, అవసరమైతే కుల ధృవీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవడం మంచిది. ఇక పెన్షన్కు అర్హత కోసం కొన్ని నిబంధనలు ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 1.50 లక్షల కంటే తక్కువగా, పట్టణాల్లో 2 లక్షల కంటే తక్కువగా ఉండాలి. కుటుంబానికి 10 ఎకరాలకు మించిన మెట్ట భూమి లేదా 3 ఎకరాలకు మించిన మాగాణి భూమి ఉండకూడదు. విద్యుత్ వినియోగం 300 యూనిట్లకు మించకూడదు. సొంతంగా 4 చక్రాల వాహనం ఉండకూడదు. ఆదాయపు పన్ను చెల్లించే వారు ప్రభుత్వ ఉద్యోగం లేదా కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో ఉన్నవారు కూడా అనర్హులయ్యే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో 1000 చదరపు అడుగులకు మించిన ఫ్లాట్ ఉంటే కూడా అనర్హత వచ్చే నిబంధన ఉంది. ఈ నిబంధనలో మార్పులు వస్తే అధికారిక ప్రకటనను బట్టి నిర్ణయం ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 60 లక్షలకు పైగా పెన్షన్దారులకు ప్రభుత్వం ప్రతి నెల సాధారణ పెన్షన్లు 4,000 రూపాయలు, అలాగే వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలు అందిస్తుంది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.